ఎవరికైతే థ్రెడ్ బ్యాంగిల్స్ చేయడం చాలా ఇంట్రెస్ట్ అని అనుకుంటా ఉంటారో వాళ్ళందరి కోసం అయితే గనక ఈ వీడియో ప్రతిదీ క్లియర్గా అయితే గనక ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ బాక్స్లో పెడితే ఖచ్చితంగా అన్నీ అయితే గనక క్లియర్ చేస్తాను. బిగినర్స్ ఎవరైతే ఉంటారో లేదంటే ఇంట్రెస్టింగ్గా థ్రెడ్ బ్యాంగిల్స్ బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళ కోసం ఈ వీడియో. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సుప్పు విత్ లడ్డు ఛానల్. ఫస్ట్ చెప్తున్నా, కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది కాబట్టి నేను గట్టిగా మాట్లాడడానికి ట్రై చేస్తాను. ఏమైనా సౌండ్స్ వస్తే ప్లీజ్ ఎక్స్క్యూజ్ చేయండి. అలాగే ఈ వీడియోకి ముందులో చిన్న వాయిస్ ఓవర్ ఉంటుంది. అందులో నేను ఏవైతే థ్రెడ్ బ్యాంగిల్స్ బిజినెస్ ఎవరైతే స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారో లేదా ఇంట్రెస్ట్ కొద్ది మేము థ్రెడ్ బ్యాంగిల్స్ చేయాలి అని అనుకున్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏ మెటీరియల్ తీసుకోవాలి, ఎస్పెషల్లీ థ్రెడ్ బ్యాంగిల్స్ బిజినెస్ ఎవరైతే స్టార్ట్ చేయాలి అని అనుకుంటున్నారో వాళ్ళు ఏ మెటీరియల్ తీసుకోవాలి అన్న దాని గురించి అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి మ్యాట్ కానీ లేదు మీకు ఏమైనా క్రియేటివిటీ ఉండి మీ ఇంట్లో చున్నీస్ యూజ్ చేసుకుంటారో ఏదైనా మెటీరియల్ యూజ్ చేసుకుంటారో అలాంటివి యూజ్ చేసుకున్నప్పుడు ఇవన్నీ ఎందుకంటే ఫొటోస్ తీసుకోవడానికైతే కనుక యూజ్ చేసుకోవాలన్నమాట. కొంచెం క్లారిటీగా కొంచెం క్లియర్గా ప్రొఫెషనల్గా ఉండడం కోసం మాత్రమే. లేదు మా ఇంట్లో ఏదైనా ఉంటుంది అని అనుకుంటే హ్యాపీగా తీసుకోవచ్చు. ఇది మాకు 90 రూపీస్ పడింది. నేను బీసెంట్ రోడ్లో అయితే కనుక తీసుకున్నాను. అలాగే మనకి మీరు థ్రెడ్ బ్యాంగిల్సే కాకుండా మనకి ఇలాంటి హెయిర్ బ్యాండ్స్, శారీ పిన్స్, నార్మల్ టిక్ టిక్ క్లిప్స్ ఉంటాయి కదా, జడ బ్యాండ్స్, ఇలాంటివి ఏవి కావాలన్నా కూడా మనకు మెటీరియల్ అంతా కూడా థ్రెడ్ బ్యాంగిల్స్ మెటీరియల్ దొరుకుతుంది కదా, అక్కడైతే దొరుకుతుంది. విజయవాడలో ఉన్న వాళ్ళు ఏంటంటే 1 టౌన్కి వెళ్ళిపోతే మీకు నెంబర్ ఆఫ్ షాప్స్ అనేవి ఉంటాయి అన్నమాట. అలాగే ఎప్పుడు నేను ఒకే షాప్లో అనేది తీసుకురాను, ఒక్కొక్కసారి ఒక్కొక్క షాప్లో, అంటే ఒక షాప్ అవైలబిలిటీగా లేనప్పుడు ఇంకొక షాప్ అయితే కనుక వెళ్తూ ఉంటాను అనమాట. ఇవి వచ్చేటప్పటికి అలాంటివి. నెక్స్ట్ వచ్చేసి థ్రెడ్స్, మనకి రకరకాల థ్రెడ్స్, సిల్క్ థ్రెడ్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఒక్కొక్క షాప్ వాడు ఒక్కొక్క థ్రెడ్ని 15 రూపీస్ తీసుకుంటాడు, ఒక్కొక్క థ్రెడ్ని 20 రూపీస్కి అయితే కనుక తీసుకుంటాడు. ఈ బ్రాండా ఆ బ్రాండా అన్నది అయితే కనుక ఏముండదు అనమాట. ఒక్కొక్కసారి ఒక్కొక్క బ్రాండ్లు ఉంటాయి. మీకు కలర్ కోడ్ ఏదైనా కావాలి అని అనుకుంటే మనకి ఈ పైన ఇక్కడ 62N అని ఉన్నది కదా, ఇది మీరు తీసుకెళ్లారు అనుకోండి, సేమ్ కలర్ అయితే కనుక వాళ్ళు ఎగ్జాక్ట్గా ఇచ్చేయడానికి ఉంటుంది. ఇప్పుడు బాగా అవగాహన ఉన్న వాళ్ళకి ఇప్పుడు థ్రెడ్ బ్యాంగిల్స్ అని కానీ మగ్గం వర్క్లో చేసే వాళ్ళకి ఏంటంటే వీటి నెంబర్స్ అనేవి మైండ్లో ఉంటాయి, ఎక్కువగా మనం వాడుతూ ఉంటాం కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే డైరెక్ట్గా వెళ్ళి ఆ నెంబర్ చెప్తే వాళ్ళు ఇచ్చేస్తారు. లేదు అనుకుంటే సింగిల్గా మనం థ్రెడ్ తీసుకుంటే ఒక రేట్ ఉంటుంది, ఇలా బాక్స్లో తీసుకుంటే ఒక రేట్ ఉంటుంది అనమాట. ఈ సిల్క్ థ్రెడ్స్ కూడా సేమ్ షాప్లో అయితే కనుక అవైలబిలిటీలో ఉంటాయి ఈ సిల్క్ థ్రెడ్స్. నెక్స్ట్ వచ్చేసి ఈ లేస్ చైన్స్. ఇక్కడ నేను తీసుకున్నది మనకి వైట్ పెరల్స్ వచ్చేసి ఉంది. ఈ వైట్ పెరల్సే కాకుండా ఇలాగా బాల్ చైన్ ఉంటుంది, ఇందులోనే మనకి స్టోన్ చైన్ కూడా ఉంటుంది. స్టోన్ చైన్ ఉంటుంది ఇలాగా సైజెస్లో. ఇది స్టోన్ చైన్. మనకి ఇవి షుగర్ బీడ్స్ ఉంటాయి. షుగర్ బీడ్స్లోనే రకరకాల సైజెస్ అయితే కనుక ఉంటాయి అన్నమాట. ఇవన్నీ మీకు ఏం కాదు, మీరు ఇప్పుడు ఈ వీడియోలో చూసారు, ఈ వీడియోలో కొంత నాలెడ్జ్ వస్తుంది కదా, ఈ నాలెడ్జ్ వచ్చిన దాన్ని బట్టి మీరు తీసుకొని వెళ్ళి ఏవైతే నేను మెటీరియల్ చూపిస్తున్నానో అవి స్క్రీన్ షాట్స్ తీసుకొని వెళ్ళి మీరు షాప్లో సెర్చ్ చేసినా ఉంటుంది. లేదు అనుకుంటే కనుక నాకే కామెంట్ చేసినా కూడా నేను కూడా మెటీరియల్ అనేది ప్రొవైడ్ చేస్తాను అనమాట. అక్కడ ఉంటాయి ఇవి ఇలా చైన్స్. ఇవే కాకుండా మనకి రకరకాలుగా, ఇప్పుడు నేను ఇక్కడ వైట్ పెరల్ చూపించాను కదా, మీకు ఇందులోనే కలర్స్ ఉంటాయి, నెంబర్ ఆఫ్ కలర్స్ ఉంటాయి, ఆ కలర్స్లో వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి జరదోసి. ఈ జరదోసిని చాలా జాగ్రత్తగా అయితే కనుక వాడుకోవాలన్నమాట, ఎందుకంటే ఇది కొంచెం కాస్ట్ ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు నేను చూపించిన చైన్స్ అన్నిట్లోనూ జరదోసి అనేది కొంచెం కాస్ట్ ఎక్కువ అనమాట. ఈ జరదోసితో చాలా రకాల బ్యాంగిల్ మోడల్స్ అయితే కనుక చేసుకోవచ్చు. ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న ప్యారెట్ కానీ మనకి చందమామ క్లిప్స్ వస్తున్నాయి కదా, ఆ క్లిప్స్ కానీ వేటికైనా కూడా ఈ జరదోసి అనేది చాలా ఇంపార్టెంట్. ఇవి కొంచెం కాస్ట్ ఎక్కువగా ఉంటుంది. ఇలాగే గ్రామ్స్ వెయిట్ ఉంటుంది అనమాట, ఆ గ్రామ్స్లో అయితే కనుక ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. మీరు హోల్సేల్ షాప్కి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా బల్క్లో తీసుకోవాలి. మాకు 10 గ్రామ్స్ కావాలి, 20 గ్రామ్స్ కావాలంటే ఇవ్వరు వాళ్ళు, 100 గ్రామ్స్ అయితేనే ఇస్తారు. ఇవైతే కనుక ఇక్కడికి వచ్చేటప్పటికి చైన్స్ దగ్గరికి వచ్చేటప్పటికి అది ఇది PHV షీట్ ఉంటుంది. ఈ షీట్ కూడా అక్కడే అమ్ముతూ ఉంటారు. మనకి జిరాక్స్ షాపుల్లో కూడా అవైలబిలిటీలో ఉంటాయి. ఇవేంటంటే ఏమైనా బ్యాంగిల్కి పైన మనం ఏమైనా మేక్ చేసుకోవాలన్నా, లేదంటే కనుక పెండెంట్లు మేక్ చేసుకోవాలన్నా, పెండెంట్ తీసి పెట్టండి, ఇలాంటి పెండెంట్స్ కానీ ఎలాంటి పెండెంట్స్ మేక్ చేసుకోవాలన్నా కూడా ఇలాంటివి యూజ్ అవుతాయి. ఇలాగా అలాగే ఈ పెండెంట్స్ పెట్టాలంటే మనకి ఏంటంటే ఇలా B7000 గమ్ కానీ ఇలా ఫెవిక్రిల్ ఉంటుంది కదా, మనకి
ఫెవికాల్ ఉంటుంది. ఈ ఫెవికాల్ ఈ రెండు అయితే కనుక బ్యాంగిల్స్ మేక్ చేసినప్పుడు కావాలి. బిగినర్స్కి అయితే కనుక దీంతో అవసరం ఉండదు, తర్వాత అవసరం ఉంటుంది. కానీ ఫస్టే స్టార్ట్ చేయాలి అని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి అది అవసరం ఉండదు. ఇది తీసుకుంటే సరిపోతుంది. దీని మీద గమ్ వేసి ప్లేస్ చేసుకుంటే అవి డ్రై అయ్యాక కట్ చేసుకోవాలి. మనం కట్ చేసుకోవాలంటే కటర్లు కావాలి కాబట్టి ఇలాంటి కటర్స్ అయితే కనుక ఉంటాయి. ఇలాంటి కటర్స్ తీసుకోండి. నార్మల్ సిజర్స్కి ఏంటంటే అంత పర్ఫెక్ట్గా అయితే కనుక రావు. ఇవి ఏంటంటే ఎడ్జిల్లో కూడా ఇదిగో మనం ఇలాగా కట్ చేసుకోవడానికి ఉంటుంది కాబట్టి ఇలాంటివన్నీ తీసుకోండి. గమ్ము ఇవి అయితేనే. కుందన్స్ దగ్గరికి వచ్చేటప్పటికి మనకి నెంబర్ ఆఫ్ కుందన్స్ ఉంటాయి. మీరు ఎంచుకొని ఎత్తుకోవాలి. కానీ మీకు ఎన్ని రకాల కుందన్స్, ఎన్ని రకాల మోడల్స్ ఉంటాయో. నేను అలాగే ఈ కుందన్స్ అన్నిటిని ప్లేస్ చేయడానికి నేను టూత్ పిక్స్ మాత్రమే వాడతా. పెన్స్ అనేటివి వాడను. ఎందుకంటే పెన్ తెచ్చుకున్న ఆ పెన్ గమ్ ఏదైతే ఉందో ఆ గమ్మును కూడా మనం ఆరిపోకుండా ఇలాంటి డబ్బాలు అయితే కనుక స్టోర్ చేసుకోవాలి. నాకు ఫస్ట్ నుంచి ఈ టూత్ పిక్ అనేది చాలా కంఫర్ట్గా ఉండి అలవాటు అయిపోయింది అనమాట. నేను అందుకే టూత్ పిక్స్ని అయితే కనుక ఇలాంటి బాటిల్స్లో వేసుకుంటాను. నేను తెచ్చుకున్న కుందన్స్ అన్నిటినీ కూడా ఏదో ఒక రకమైన బాటిల్, అది బాటిల్ అయితే చాలు, నాకు కుందన్స్ అనేవి స్టోర్ చేసుకోవడానికి. ఇవి ఐస్ క్రీమ్ ఉంటాయి కదా, ఐస్ క్రీమ్ డబ్బాలు అయితే కనుక ఇలాగా మనకి బాల్స్ ఉంటాయి. బాల్స్ ఇదేంటంటే వ్యాజ్లైన్ డబ్బా. ఇలా డబ్బాలు ఏ డబ్బాలు ఉంటే ఆ డబ్బాలకి వాడుకోవచ్చు. అలాగే నెక్స్ట్ మనకి ఏంటంటే ఇలాగ హోల్స్ ఉన్న కుందన్స్ కూడా ఉంటాయి. మీరు అవి హోల్స్ ఉన్నాయి కావాలా, లేదంటే కనుక ఇలాంటివి కావాలా, మీకు ఇందులోనే ఇవి గ్లాస్ మ్యాట్ ఒకటి ఉంటుంది, గ్లాస్ ఒకటి ఉంటుంది. మ్యాట్ ఒక రేట్ ఉంటుంది, గ్లాస్ ఒక రేట్ ఉంటుంది అనమాట. అలాగే మీకు ఇవి వైట్ కుందన్స్, వైట్ అండ్ ఎల్లో ఎక్కువగా వాడుతూ ఉంటాం. వైట్ అండ్ ఎల్లో అనేది ఒక ప్రైజ్ ఉంటుంది, మీకు కలర్వి ఒక ప్రైజ్ ఉంటాయి. ఇప్పుడు వైట్ అండ్ ఎల్లో ఏంటంటే రెగ్యులర్గా అందరూ యూజ్ చేస్తారు. ఇక్కడ నేను వైట్ చూపించాను, సర్కిల్ చూపించాను కదా, ఈ సర్కిల్లోనే పెద్ద సైజ్ వరకు కూడా ఉంటాయి అనమాట. మనకి ఏ సైజ్ కావాలంటే మనకి ఏ సైజ్ నచ్చితే ఆ సైజ్ అనేది తీసుకోవచ్చు. నెంబర్ ఆఫ్ ఉంటాయి. ఇక్కడ మీకు చూపిస్తున్న ఈ సంచి ఏదైతే ఉందో నేను ఇలాగ ఈ సంచిలో పెట్టుకుంటాను అనమాట. ఈ సంచిలో ఉన్నాయి అన్నీ కూడా కుందన్సే. నాకు వచ్చే ఆర్డర్స్ బట్టి నేనైతే కనుక నాకు ఏవి కావాలో అవి అయితే కనుక నేను తెచ్చుకుంటా ఉంటాను. ఒక్కొక్కసారి ఏంటంటే ఇలాగా 10 గ్రామ్స్ అనేవి ఇవ్వరు. మీకు బయట మనం ఏదైనా షాపుల్లో తీసుకుంటే 10 గ్రామ్స్ ఇస్తారు, కానీ బల్క్లో హోల్సేల్ షాపులో తీసుకుంటే మాత్రం ఇలాగా 10 గ్రామ్స్ 20 గ్రామ్స్ అయితే కనుక ఇవ్వరు. ఈ కుందన్స్ దగ్గరికి వచ్చేటప్పటికి ఇవి ఇంత సంచి నిండా కుందన్సే ఉంటాయి. ఇవి ర్యాప్ చేసుకున్నవి. అలాగే మనకి ఇలాగా స్టిక్ చేసుకోవడానికి కూడా ఉంటాయి అన్నమాట. ఇందులో కూడా మీకు నెంబర్ ఆఫ్ సైజెస్ ఉంటాయి. ఇవి కొంచెం తక్కువ ప్రైస్ ఉంటాయి. అవి మనం ఇప్పుడు నేను చూపించిన ఈ కుందన్స్ వాటితో పోల్చుకుంటే ఇవి కొంచెం తక్కువ ప్రైస్ ఉంటాయి అన్నమాట. ఇందులో కూడా నెంబర్ ఆఫ్ వెరైటీస్ అనేవి మనకు ఉంటాయి. ఇవి కూడా ఒక మోడల్. ఇలాగే ఎన్ని రకాల మోడల్స్ కావాలన్నా అన్ని రకాల మోడల్స్ అనేవి అవైలబిలిటీలో ఉంటాయి అన్నమాట. మీకు చైన్స్లో చూపించాను. చైన్స్లోని ఇది ఒక పెరల్ చైన్. ఈ పెరల్ చైన్లో కూడా సైజెస్ ఉంటాయి. ఇవి కూడా మీకు సింగిల్ చైన్ ఇవ్వరు అనమాట. ఇలా బంచ్లో కొనుక్కోవాలి. ఇలా బంచ్లో కొనుక్కుంటేనే ఇస్తారు, సింగిల్స్ అయితే ఇవ్వరు. అలాగే మిర్రర్స్ ఇలాగే ఏది కావాలన్నా మనకి చక్కగా అవైలబిలిటీలో ఉంటాయి. మీకు కావాలంటే కామెంట్ చేసిన నేనైనా ప్రొవైడ్ చేస్తాను. అలాగే బ్యాంగిల్స్ చేసినప్పుడు మనకి ఇలాంటివి టేప్ కానీ స్కేల్ కానీ ఏదో ఒకటి అవసరం. అది ఎందుకు అంటే మనకి బ్యాంగిల్ థ్రెడ్ ర్యాప్ చేయడానికి ఉండాలి కదా. నేను థ్రెడ్ ర్యాప్ చేసుకునేది కూడా చూపిస్తాను. అలాగే బ్యాంగిల్స్ మీకు సైజెస్ అనేవి చెప్తా. ఇవి 1 కట్, ఇది 2 కట్. ఏం కాదు, ఇప్పుడు ఒక బ్యాంగిల్ని 2 ముక్కలు చేసామనుకోండి 2 కట్. అదే 4 కట్ అంటే 4 ముక్కలు చేయాలి. అదే 6 కట్ అంటే 6 ముక్కలు. అదే 8 కట్ అంటే కనుక 8 ముక్కలు. ఏం కాదు, ఉండి కొద్ది 1 కట్ ఎంత మందంగా ఉందో 8 కట్కి వెళ్ళేటప్పటికి అంత పలిచిపడిపోతూ ఉంటుంది. 8 కట్ 6 కట్ తక్కువ యూజ్ చేస్తూ ఉంటారు. 1 కూడా రేర్గా యూజ్ చేస్తూ ఉంటారు, చాలా తక్కువ. మీకు ఒక 10 బాక్సులు ఆర్డర్ ఉన్నదనుకోండి, 10 బాక్సులో ఒక బాక్స్లో ఒక 5 to 6 బ్యాంగిల్స్ మాత్రమే అవుతాయి అన్నమాట 1 కట్. అదే 10 బ్యాంగిల్స్ ఆర్డర్స్లో 2 కట్ అనేవి ఇంచుమించుగా 10 బాక్సుల్లోనూ ఉంటాయి. 2 కట్ 4 కట్ అనేవి ఎక్కువగా ఉంటాయి అన్నమాట. అలాగే ఇందులో ఈ బ్రాండే వాడాలా ఆ బ్రాండే వాడాలా అన్నదైతే కనుక ఉండదు. మనం చూసుకోవాలి ఫస్ట్. ఇప్పుడు తక్కువకి వస్తుంది కదా అని తీసుకోకూడదు అనమాట. ఎందుకంటే కస్టమర్ వేసుకున్న తర్వాత ఇరిగిపోయింది అనుకో, అది వేస్ట్ కదా. సాధారణంగా ఇవి అయితే విరగవు. మనం క్వాలిటీ చెక్ చేసుకొని కొనుక్కోవాలి. అలా క్వాలిటీ అనేది ఖచ్చితంగా చెక్ చేసుకొని కొనుక్కోవడానికి అయితే కనుక ట్రై చేయండి. ఇవి ఈ కట్స్ బ్యాంగిల్స్ మీకు ఉందని చెప్పేసి. అలాగే
గ్లాస్ బ్యాంగిల్స్లో చెయ్యాలా చేయకూడదా అన్నది ఒక డౌట్ అనమాట. ఖచ్చితంగా చెయ్యొచ్చు. ఇవన్నీ గ్లాస్ బ్యాంగిల్స్లో చేసేవి. నేను ఇచ్చే సజెషన్ అనుకుంటారో ఇంకేమైనా అనుకుంటారో అనుకోండి. ఇప్పుడు మనం ఎంత కష్టపడి చేస్తామో మనం నార్మల్గా వేసుకునే బ్యాంగిల్స్ ఏవైతే ఉంటాయో అవి ఇవి ఇలాగా గబుక్కున్న నేల మీద పడగానే బ్రేక్ అయిపోతూ ఉంటాయి. అదే మీరు ఇలా కంపేర్ చేసుకొని ఈ బ్యాంగిల్స్లో అయితే కనుక అంతలా అయితే కనుక అవ్వదు. ఈ బ్యాంగిల్స్ అయితే అంతగా అవ్వవు, ఇవి బ్రేక్ అవ్వవు. ఇవి ఇప్పుడు నేను మీకు వీడియోలో చూపించినప్పుడు బ్రేక్ చేసినా బ్రేక్ అయిపోతాయి. కాకపోతే కొంతమందికి ఏంటంటే పెళ్ళిళ్ళప్పుడు అప్పుడు సెంటిమెంట్ ఉంటుంది, మేము గాజు బ్యాంగిల్సే యూజ్ చేయాలి అన్నప్పుడు అప్పుడు హ్యాపీగా మీరు గాజు బ్యాంగిల్స్ అనేవి యూజ్ చేసుకోవచ్చు. అందులో ఏమి తప్పు అయితే లేదు. నా సైడ్ నుంచి ఏంటంటే ఇవి తొందరగా బ్రేక్ అయిపోతే ఎందుకు ఇంత కాస్ట్ పెట్టుకొని అన్నది నా సజెషన్ అనమాట. అంతే, అంతకు మించి అయితే ఏం కాదు. ఇవి గట్టిగా ఉంటాయి. మనకు రకరకాల సైజెస్ అవైలబిలిటీలో ఉంటాయి. మనకి 1.6 నుంచి 2.12 వరకు అయితే కనుక సైజెస్ అవైలబిలిటీలో ఉంటాయి. ఇవి మొత్తం అన్నీ చెప్పాను అని అనుకున్నా, ఇంకొకటి మర్చిపోయాను. అదేంటంటే మీకు అలాగే కటర్స్ ఉంటాయి. కటర్స్ బిగినర్స్కి అయితే అవసరం లేదు. కటర్తో మీరు అంత పెద్ద ప్రాసెస్ అయితే కనుక ఏం చేయరు. మనకి అవేంటంటే ఐ షేప్ పిన్స్ అవి ఉంటాయి కదా, మనకి ఇయర్ రింగ్స్ మేకింగ్ అప్పుడు కానీ ఇలాంటి నెక్ సెట్స్ మేకింగ్ అప్పుడు కానీ యూజ్ అవుతాయి అన్నమాట. మీరు ఇలాంటిది ప్లాంట్ అయినా తీసుకోవచ్చు, మీకు ఎలాంటి సైజ్ కావాలన్నా తీసుకోవచ్చు. నేను ఫస్ట్ నుంచి దీన్నే వాడుతూ ఉన్నా. ఇది వాషింగ్ మిషన్లోకి వస్తుంది అనమాట. మీకు ప్రీవియస్ వీడియోలో ఏ బ్యాంగిల్కి ఎన్ని థ్రెడ్స్ కౌంట్ తీసుకోవాలి అన్నది చెప్పాను. ఒకవేళ చూడకపోతే అక్కడ కౌంట్ చూసుకోండి. నేను చూసుకునేది ఏంటంటే ఇప్పుడు ఈ 4 కట్ బ్యాంగిల్స్ ఉన్నాయి కదా, ఇవి 4 కట్. ఈ 4 కట్ బ్యాంగిల్స్కి నేను ఇక్కడ మీకు ఏదైతే చూపిస్తున్నానో దీంట్లో 33 స్టాండ్స్ అయితే తీసుకుంటున్నాను. అదే 2 కట్ బ్యాంగిల్ తీసుకున్నాం. ఇప్పుడు 2 కట్ బ్యాంగిల్స్ తీసుకుంటే ఇటు నిలువుగా 33 స్టాండ్స్ అయితే తీసుకుంటా. 33 అంతకన్నా తక్కువ బ్యాంగిల్కి మొత్తం ఫుల్గా వర్క్ ఉన్నదనుకోండి, ఆ ఫుల్గా వర్క్ ఉన్నప్పుడు ఎలా తీసుకోవాలి, నార్మల్గా ఎలా తీసుకోవాలి అన్నీ ఆ వీడియోలో అయితే కనుక చెప్పాను. అన్నీ చెప్పానని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇంకా ఈ మెటీరియల్స్ ఎక్కడెక్కడ దొరుకుతాయి అన్న డౌట్ ఉన్నా కూడా మీకు ప్రతి దగ్గర దొరుకుతూ ఉంటాయి. ఒకసారి వెళ్ళి సెర్చ్ చేసుకున్నారనుకోండి హ్యాపీగా దొరికేస్తాయి. లేదు అనుకుంటే ఆర్డర్స్ ప్లేస్ చేసుకున్నా కూడా నేనైనా ఇస్తాను. మీకు ఎలాంటి బ్యాంగిల్స్ అవి సింపుల్ సెట్స్ దగ్గర నుంచి బ్రైడల్ వరకు ఎలాంటి బ్యాంగిల్స్ కావాలన్నా, శారీ పిన్స్, హెయిర్ బ్యాండ్స్, రబ్బర్ బ్యాండ్స్ ఇలాంటివి ఏవి కావాలన్నా కూడా నేను కస్టమైజేషన్ అయితే కనుక చేసిస్తా. ఇక్కడ మీకు డిస్ప్లేలో నెంబర్ ఇస్తున్నాను. ఆ నెంబర్కి వాట్సాప్ చేసినా పర్లేదు, లేదంటే కనుక కామెంట్ చేసినా నేను హ్యాపీగా అనేది రిప్లై ఇస్తాను అనమాట. మీకున్న డౌట్స్ అన్నీ క్లారిఫై చేశానని అనుకుంటున్నాను. మ్యాక్సిమం అన్నిటిని అయితే కనుక చెప్పాను. ఇంతే ఉంటాయి. ఇందులోనే కొంచెం ఏంటంటే మోడిఫికేషన్స్ ఉంటాయి. అంటే కలర్స్ కస్టమైజేషన్, అంటే కలర్స్లో రకరకాల కుందన్స్ కానీ రకరకాల థ్రెడ్స్ కానీ ఇలా ఉంటాయి తప్పితే మేకింగ్ చేసేది అయితే కనుక అంత మెటీరియల్ అయితే ఇది ఉంటే మీకు సరిపోతుంది. ఇది కూడా బిగినర్స్కి ఎక్కువే, ఇంత కూడా అవసరం లేదు. లిమిటెడ్గా ఒక 10 థ్రెడ్స్ లేదంటే కనుక ఒక బాక్స్ థ్రెడ్స్ ఇలాంటివి అయితే కనుక తెచ్చుకోండి, సరిపోతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. డిస్టర్బెన్సెస్ ఉన్నాయి ఎక్స్క్యూజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.